కానుండగా జూన్ 26న ఆన్లైన్ కౌన్సిలింగ్ ఫీజు చెల్లించి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి సీట్ బుక్ చేసుకోవాలని ఉంటుంది. జూన్ 28 నుంచి జూలై 8 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. జూన్ 28 నుంచి జూలై 8 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు. జూలై 12న ఫస్ట్ స్టేజ్ ఇంజనీరింగ్ సీట్లను కేటాయిస్తారు. దీంతో జూలై 12 నుండి 19 వరకు ఆన్లైన్ రిపోర్ట్స్ చేయాలి. సెకండ్ స్టేజ్ విషయానికి వస్తే జూలై 21 నుంచి మొదలవుతుంది కాబట్టి జూలై 21 నుంచి 24 వరకు సెకండ్ స్టేజ్ వెబ్ ఆప్షన్స్ నమోదు ప్రక్రియ ఉంటుంది. జూలై 28న సెకండ్ స్టేజ్ ఇంజనీరింగ్ కేటాయింపు ఇస్తారు. ఆగస్టు 2 నుంచి ఫైనల్ స్టేజ్ ఇంజనీరింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆగస్టు 2 నుంచి 4 వరకు ఫైనల్ స్టేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్ నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 8న ఇంజనీరింగ్ ఫైనల్ సీట్ కేటాయిస్తారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీలో చేరేందుకు అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా ఆగస్టు 8న స్టార్ట్ అడ్మిషన్స్ సంబంధించిన విడుదల కానున్నాయి. ఎవరైతే ఎంసెట్కు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ విడతల కొద్దిగా సీట్ల స్టేజీలను చూసుకోండి. అలాగే వెబ్ ఆప్షన్స్ మరిన్ని వివరాల కోసం నాకు కామెంట్